హాయ్, అందరూ ఒకసారి వీడియో చూడండి. ఇప్పటి వరకు తమ వంశ చరిత్రలో ఒక్క హిందూ కూడా లేని క్రిస్టియన్స్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఎనీవే థ్యాంక్ యూ బ్రో. ఎందుకనంటే ఇగో హిందూ వంశం లేకపోతేనే క్రిస్మస్ చేసుకోవాలని ఎవరు రూల్ పెట్టలే, అది నువ్వే అంటున్నావు. యేసుప్రభు జననాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి నా వంశం అవసరం లేదు బ్రో. అది నా ఫేత్కి, నా విశ్వాసానికి సంబంధించింది. ఈ వీడియో అందరు హిందూస్ కోసం కాదు, కానీ ఎందుకంటే చాలామంది నాకు హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎట్లాంటి మెంటాలిటీ ఉన్న హిందూ బ్రదర్స్ కోసం ఈ వీడియో జస్ట్ ఫ్రెండ్లీ ఆన్సర్ మాత్రమే. అన్నమాట చాలా బలంగా అనిపించవచ్చు అందరికీ, కానీ ఇది లాజిక్ లేని మాట. ఎందుకో చూద్దామా? వంశం అంటే డిఎన్ఏ, జన్మ, రక్తం. కానీ మతం అంటే ఆలోచన, నమ్మకం, విశ్వాసం, జీవన విధానం. హిందూ వంశంలోనే పుట్టొచ్చు, నా తాత ముత్తాతలు అందరూ హిందువులే కావచ్చు, కానీ నాకు మనిషిగా ఆలోచించే హక్కు, ప్రశ్నించే హక్కు, సత్యాన్ని తెలుసుకునే హక్కు నాకుంది. నీ లాజిక్ ప్రకారం మతం వంశం అయితే భారతదేశంలో సత్యాన్ని తెలుసుకునే హక్కు, ఆలోచించే హక్కు ఎవరికీ ఉండదు. ఏ వంశంలో పుట్టినవాడు ఆ వంశంలో ఉన్న దేవుణ్ణి నమ్మాలంటే ఇక మనిషికి సత్యం తెలుసుకునే హక్కు లేదా? మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మతం వంశం కాదు, విశ్వాసం. వంశం నా జన్మ, కానీ విశ్వాసం నా నమ్మకం. నా వంశం నా గతం, నా విశ్వాసం నా నిర్ణయం. నేను హిందూ దేశంలో పుట్టినందుకు బాధపడట్లేదు, నేను క్రైస్తవుడిగా మారినందుకు నాకు భయం లేదు. నీ లాజిక్ ప్రకారం వంశమే మతం అయితే బౌద్ధులు, సిక్కులు, జైనులు ఎవరు ఇక్కడ ఉండకూడదు. ఎందుకో తెలుసా? ఇవన్నీ హిందూ వంశంలో నుండి పుట్టుకొచ్చాయి. ఇంకొక విషయం ఏంటంటే అనుకునే హిందూ అనే పదానికి అర్థం వేరు, కానీ నిజమైన హిందూ అనే పదానికి అర్థం సింధు నది అవతల నివసించే ప్రజలు అని. వాళ్ళని హిందువులు అని పిలిచి. హిందూ అనే పేరు మతం పేరు కాదు, అది భౌగోళిక పేరు. కానీ తర్వాత అది మతంగా మారింది. భారతదేశానికి వచ్చిన మన పూర్వీకులందరూ కూడా ఈ దేశానికి వలస వచ్చిన వారే. 100% నేను ఇక్కడి వాన్నే అని చెప్పే హక్కు ఏ ఒక్కరికి కూడా మనలో లేదు. అన్నెలా మాట్లాడుతున్నాడంటే మొదటి మానవున్నే హిందువుగా పుట్టించినట్టు, మొదటి దేశమే హిందూ దేశమైనట్టు అన్న మాట్లాడుతున్నాడు. కానీ మొదట ఆఫ్రికా ఖండం నుండి ఆది మానవులు ప్రపంచం అంతా విస్తరించడం జరిగింది. తర్వాత ఆ సమూహాల్లోనే ద్రావిడ సమూహాలు, హిందూ ఆర్య సమూహాలు భారతదేశానికి రావడం జరిగింది. ఆర్యులు, ద్రావిడులు, ఆదివాసులు మొదటగా కాలక్రమేణా ఈ భారతదేశంలో అడుగుపెట్టిన వారే. సూర్యుడు భారత్లో పుట్టలేదు, కానీ భారతీయులందరికీ వెలిగివ్వట్లేదా? ఎడ్యుకేషన్ సిస్టమ్ భారత్లో పుట్టలేదు, కానీ ప్రపంచమంతా దాన్ని వాడుకోవట్లేదా? యేసుప్రభు భారత్లో పుట్టకపోవచ్చు, కానీ ఆయన భారతదేశాన్ని ప్రేమిస్తున్నాడు.